స్థానిక బొమ్మూరులోని శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్ర స్వర్ణోత్సవం కేంద్ర ఆవరణంలో ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు కేంద్ర అధ్యక్షుడు పత్తివాడ రామరాజు ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి శ్రీ ఓలెటి సత్యనారాయణ తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. స్థానిక ఆనం రోటరీ హాల్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సహసర్ కార్యవాహ ముకుంద సిఆర్ ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, పరమేష్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఆనంద స్వరూప్ అడవాణి ఆత్మీయ అతిథిగా పాల్గొంటారని వారు తెలిపారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రోగ పీడితుల కోసం 1975లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో 50 ఏళ్లుగా సేవలు అందిస్తుందని ఓలెటి సత్యనారాయణ తెలిపారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించడానికి ప్రారంభించిన ఈ కేంద్రంలో కాలక్రమేణా ఇక్కడ ఒక సూర్య దేవాలయం నిర్మాణం చేశామని తెలిపారు. దీన్ని చిన్న జీరస్వామి ప్రారంభించారని, ప్రతి ఏటా రథ సప్తమికి 10 నుండి 15 వేల మంది భక్తులు వస్తున్నారని వివరించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలకు ఒక ఆసుపత్రి ప్రారంభించామని ఆయన తెలిపారు. ఎంపీ ల్యాండ్స్ ఆసుపత్రిని విస్తరిస్తున్నామన్నారు. ఒక గోశాలను ప్రారంభించామని, ఇప్పుడు 40 గోవులతో గోశాల నడుస్తుందని ఆయన తెలిపారు. క్రీడాస్థలం కూడా తీర్చిదిద్దడంతో సాయంత్రం వేళ యువకులు ఇక్కడికి వచ్చి వాలీబాల్ ఆడుతున్నారని తెలిపారు. ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తికి పని కల్పన కోసం మామిడి, నిమ్మ వంటి మొక్కలు వేసి వ్యవసాయం చేస్తున్నామని ఆయన వివరించారు. ఔషధ మొక్కలను కూడా ఏడాది వేస్తామని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బహుముఖ సేవలతో ఈ కేంద్రాన్ని నడిపించడానికి ప్రణాళిక వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర కార్యదర్శి కండవల్లి వెంకట సుబ్రహ్మణ్యం, కోశాధికారి కుంట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఏదైతే బొమ్మూరులో 1975వ సంవత్సరంలో ప్రారంభించబడిందో, ఏదైతే రోగ పీడితులు ఉన్నారో వారందరికీ అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొని మన బంధువులందరి యొక్క సహాయ సహకారంతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ సంవత్సరం. మనందరికీ తెలుసు, వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రము రోగగ్రస్తుల యొక్క ఆవాసమే కాదు, గోశాల, అలాగే సూర్యనారాయణమూర్తి దేవాలయము, అలాగే ఆసుపత్రి, అలాగే రోగ పీడితులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలు చదువులు పూర్తయ్యాక వారు వృత్తుల్లో వెళ్ళాక వారు విడిగా ఉండడానికి కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉన్నారు. అటువంటిది కార్యక్రమంలో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్వర్ణోత్సవం జరుపుకోవడానికి ఫిబ్రవరి 1, 2026 శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం యొక్క ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కార్యక్రమం జరపడానికి పెద్దలు నిర్ణయించుకున్నాం. దానిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహ కార్యవాహ శ్రీ ముకుందీ కూడా ఉంటారు ఆ కార్యక్రమంలో. అలాగే రాజమండ్రి తదితర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. పాత్రికేయ మిత్రుల ద్వారా మీ అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి వద్దకి కుష్టు వ్యాధిగ్రస్తులతో అప్పుడు కేవలము వారి కోసం మాత్రమే మనం చేయాలి ఆ సమయంలో. అయితే కాలక్రమేణా నెమ్మదిగా కొంత కుష్టు వ్యాధి కంట్రోల్లోకి రావడము, మిగిలినటువంటి అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి భావన చేయడము, దాని మూలంగా తర్వాత రోజుల్లో ఒక గోశాల వచ్చింది. అది కూడా ప్రధానంగా గోశాల కూడా మన యొక్క నమ్మకం ప్రకారం, భారతీయుల యొక్క నమ్మకం ప్రకారం వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో గోసేవ చేసుకోవడం వల్ల, అదేవిధంగా ప్రతినిత్యము సూర్యనారాయణ స్వామి యొక్క దర్శనం చేసుకొని వారికి పూజ చేసుకోవడం వల్ల మళ్ళీ జన్మలో ఈ రకమైనటువంటి వ్యాధి రాదు అనేటువంటి ఒక నమ్మకానికి ఆధారం ఏంటంటే అది వేరే విషయం. కానీ ఆ నమ్మకము దానికోసమని చెప్పి వాళ్ళ యొక్క మనశ్శాంతి కోసమని గోశాల నిర్మాణం చేశాం. అదేవిధంగా సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా 1998లో నిర్మాణం చేశాం. పూజ్య చిన్నజీయర స్వామీజీ ఆ దేవాలయ ప్రతిష్ఠ చేశారు. అయితే నెమ్మదిగా చుట్టుపక్కల గ్రామాల్లో సూర్య దేవాలయం లేని కారణంగా ప్రతి రథసప్తమికి అనేక మంది భక్తులు రావడము, దాని మూలంగా వచ్చిన ప్రయోజనం ఏమిటయ్యా కేంద్రానికంటే, భక్తులకేమో ఆనందము, కానీ కుష్టు వ్యాధిగ్రస్తులు ఉండేటటువంటి ఆ ఆవరణకి ఏమాత్రము సంకోచం లేకుండా సాధారణమైన ప్రజలు ప్రతి సంవత్సరము 10 నుంచి 15 వేల మంది వరకు ఆ విధంగా రావడము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వీళ్ళకి అక్కడ ఉండేటటువంటి నివాసం ఉండేటటువంటి వాళ్ళకి మనోబలం పెరగడము, ఆ విధంగా ఉభయత్రా కూడా చాలా పెద్ద ప్రయోజనం చేకూరింది. కాబట్టి తర్వాత అక్కడ ఒక క్రీడా స్థలాన్ని కూడా నిర్మాణం చేశాం, డెవలప్ చేస్తున్నాము.
వాలీబాల్ గ్రౌండ్ జరుగుతూ ఉంది. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు కూడా చుట్టుపక్కల గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది యువకులు వచ్చి ఆటలు ఆడుకుంటూ ఉంటారు. తర్వాత కాలంలో కుష్ఠవ్యాధి వాళ్ళ కోసమే ప్రారంభం చేశాము ఒకప్పుడు హాస్పిటల్. కానీ తర్వాత దానిని పూర్తిగా చుట్టుపక్కల గ్రామాలకి అన్ని అవసరాలకి విస్తరించాలనే ఉద్దేశంతో తర్వాత మార్పు చేసిన తర్వాత ప్రస్తుతము ఓపీ హాస్పిటల్గా అది నడుస్తూ ఉన్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఓపీ హాస్పిటల్గా నడుస్తూ ఉన్నది. ప్రతిరోజు సుమారుగా 50-60 మంది అవుట్ పేషెంట్లు వచ్చి చికిత్స పొందుతూ ఉంటారు. ల్యాబొరేటరీ ఉంది, మెడికల్ షాప్ కూడా ఉంది. చాలా తక్కువ ధరలకి మెడిసిన్స్ దొరకడము, అదేవిధంగా చాలా తక్కువ ధరలకి ల్యాబ్ టెస్టులు జరగడము, ఈ రెండూ కూడా గ్రామస్తుల కోసమని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం పూర్తి స్థాయి హాస్పిటల్ కోసమని చెప్పేసి ఆలోచన చేసి దానికోసం ప్రయత్నం చేశాము. కొంత గ్రాంట్ కూడా ఆ విధంగా ఎంపీ గ్రాంట్స్ రావడం వల్ల కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభమైంది. సుమారుగా 6 నెలల వ్యవధిలో దానిని పూర్తి చేసి ఉపయోగంలోకి కూడా తీసుకురాగలుగుతామని అనుకుంటున్నాం. 40 గోవులతోటి గోశాల నిర్మాణమై ఉంది. గోశాల నడుస్తూ ఉన్నది అక్కడ. మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను కూడా నెమ్మదిగా ప్రారంభం చేయాలని అనుకుంటున్నాము. ఔషధ మొక్కలు ఏవైతే ఉన్నాయో మెడిసినల్ ప్లాంట్స్, వాటిని ఈ సంవత్సరం డెవలప్ చేయాలి అని, చుట్టుపక్కల మిగిలినటువంటి సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఉపయుక్తంగా ఉండే విధంగా అక్కడ సేవా కార్యక్రమాలు జరగాలని ఆ విధంగా ఆలోచన చేస్తున్నాం. ఒక 50 సంవత్సరాలుగా ఒక సేవా సంస్థ కేవలము ఏ ప్రభుత్వం యొక్క సహాయము లేకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క సహకారంతో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నెమ్మదిగా తన కాలమే తాను నిలబడి ఇవాళ ఒక మంచి సేవా కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. అది మరింత విస్తరించాలి. అనేక రకాల సేవా కార్యక్రమాలు గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలని నిర్వహించేటటువంటి స్థాయికి అది ఎదగాలి అనే మన ఆలోచన, ఆకాంక్ష. దానికోసమని అనేక మంది ప్రజలు రావాల్సి ఉంది. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ స్వర్ణోత్సవ సభలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించి అఖిల భారత సర్కార్యవాహ అంటాము, ఆల్ ఇండియా జాయింట్ జనరల్ సెక్రటరీ. కాబట్టి వారు వస్తున్నారు, ముకుందజీ అని. వారు బెంగళూరులో ఉంటారు. ఆ కార్యక్రమంలో మన ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి అనేక మంది ప్రజలు దాన్ని సందర్శించాలి అని, తమ యొక్క మంచి సలహాలు ఇవ్వాలి అని, తమ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలి అని ఒక సేవా కార్యక్రమాన్ని కొద్దిమంది కార్యకర్తలు కలిసి సమర్థవంతంగా ఒక 50 సంవత్సరాలు నడిపారు. మరొక 50 సంవత్సరాలు కూడా నడిపి మరింత ఉన్నిగా భవిష్యత్ తరానికి దానిని ఒక మంచి మన